ఒక రాజుని, చక్రవర్తిని గడగడలాడించగలిగాడు. ఆ మాట ప్రకారమే 3.5 సంవత్సరాలు వర్షము కురవలేదు. ఇంతేకాదు, ఆకాశం నుండి అగ్నిని కురిపించిన వాడు ఆయన. ఆకాశం నుంచి అగ్నిని కురిపించిన వాడు మనమైతే, మనుషుల మీద అగ్నిని కురిపించే మనల్ని ఏమనాలా? ఆకాశం నుంచి అగ్నిని కురిపించిన వాడు మనిషి, మనుషుల మీద అగ్నిని కురిపించే వాళ్ళం కూడా. అసలు కొంతమంది ఇట్లా ఉరిమితే కళ్ళు ఎట్లా ఉంటాయంటే నిప్పు కణికల్లాగా మారిపోతాయి. ఆ కోపం అంత ఉంటుంది అన్నమాట. కాబట్టి ఏలియా వర్షాన్ని ఆపేశాడు, అగ్నిని కురిపించాడు, రాజులను అభిషేకించాడు. రాజులను అభిషేకించిన వాడు మనిషి అయితే, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు మనల్ని కూడా మనుషులుగా చేసి, ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. ఇప్పుడు ఏలియా బల దగ్గరకు వచ్చారు. ఏలియా బల దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు అంటాడు, ఏలియా నువ్వు మనిషివి, నువ్వు పరీక్షించుకో అంటాడు. ప్రతి మనిషి వాడు ఎంత గొప్పవాడైనా పరీక్షించుకోవాల్సిందే. చూడండి, భూమి మీద ప్రభువుని అంగీకరించిన తర్వాత మనకి ఏ గొప్పతనం ఉండదు. ఇక విక్టోరియా మహారాణి మందిరానికి వచ్చి కూర్చుందట. వృద్ధురాలు ఆమె పక్కనే ఒక ఆమె కూర్చొని మోకరించుంటే, ఆమె ప్రక్కనే ఏం కూర్చుంది. కూర్చోగానే ఒక అద్భుతమైనటువంటి వాసన, అత్తరు వాసన కొడతా ఉంటే ఇట్లా చూసిందంట ఆమె. ఏమో రాణి గబగబా లేచి అంత దూరం వెళ్ళిపోయింది. అమ్మో, రాణిగారు వచ్చి ఎక్కడ కూర్చున్నారు ఏంటని. మళ్ళా రాణిగారు లేచి వెళ్ళి ఆమె పక్కనే కూర్చుందంట. ఏమ్మా మా అమ్మ ఎందుకు లేచి వెళుతున్నావంటే, అమ్మ మీ పక్కన నేను కూర్చోవటమా అందంట. అప్పుడు ఆమె అందట, ఇది దేవుని సన్నిధి, నువ్వైనా నేనైనా ఒకటే. ఎంత గొప్పవారైనా ప్రభువుని నమ్ముకున్నాక వాళ్ళు క్రింద కూర్చోవలసిందే. ఒకవేళ సీఎంఏ ప్రభువుని నమ్ముకుంటే వచ్చి నా కాళ్ళ కాడ కూర్చోవలసిందే. ఎందుకని? మేము దేవుని ప్రతినిధులం. దేవుని మాటలు వినడానికి వచ్చిన నీవు ఎంత గొప్పవాడివైనా గొప్పదానివైనా, నీ పదవి, నీ అహంకారం, నీ ధనం, నీ కలిగినవన్నీ చెప్పులు ఎలా ఇడిచి లోపలికి వస్తావో అన్నీ బయట వదిలిపెట్టి లోపలికి రావాలి. కనుకనే వాళ్ళు మనుషులు అయ్యారు. కానీ మనం లోపలికి వస్తాం, ఏం విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టాం, అది లోపలే ఉంటుంది. మీ భీమవరం సంఘంలో చాలామంది పర్వాలేదు, కానీ మా ప్రాంతంలోనైతే పాట బాడనీయపోయినా బాధే. నన్ను బాడనిచ్చాడండి, వచ్చే వారం వస్తానేమో చూడు. నువ్వు రాకపోతే నాకు జరగదా? నువ్వు రాకపోతే నాకు జరగదండి. చాలామంది చిన్న పని చేస్తారు, పెద్ద బిల్డప్ ఇస్తారు. మీకు తెలుసా కోడి ఎంత గుడ్డు పెట్టుద్ది? ఎంత? ఇంత ఇంత గుడ్డు పెట్టి ఆ గంప కింద కొక్కో అని నడుస్తుంది. ఎందుకు నేను గుడ్డు పెట్టాను రా అని. బాతు ఎంత గుడ్డు పెట్టుద్ది, అదేం సైలెంట్ కూడా చేయదు. మీకు అర్థమైందా? కోడి విశ్వాసులు మనుషులేనా వీళ్ళు? పరీక్షించుకోవద్దా ఇప్పుడు? ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనిషి. మూడవది దావీదు. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. ఏమన్నాడు? దావీదు ఎవరు అప్పటికి? చక్రవర్తి, గొప్ప రాజు, దేవుని హృదయానుసారుడు, దేవుడి నుండి తొలగిపోయాడు, తప్పు చేశాడు. ఏమండి, సంవత్సర కాలం వీణ మోగలేదండి.
సంవత్సర కాలం ఒక్క పాట లేదండి. రాజమహల్ అంతా నిశ్శబ్దమైందండి. ఎవరు మాట్లాడడానికి కూడా అవకాశమే లేదు. దేవునికి బాధ కలిగింది. అయ్యో, నా కుమారుడైన దావీదు ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు అని నాతాను ప్రవక్తను పంపాడు. నాతాను ప్రవక్త రాగానే సింహాసనం దిగాడు, కిందకు వచ్చాడు, కిరీటం ప్రక్కన పెట్టాడు. చెప్పండి అన్నాడు. మన రాజ్యంలో ఒక పొరపాటు జరిగింది రాజా. ఒకనికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒకడికేమో 1 గొర్రె ఉంది. అది వాడి కవిగిట పడుకుంటుంది, వాడి చేత్తో గోరు ముద్దలు తింటుంది. వాడి ఇంటిలో పెరుగుతుంటే 100 గొర్రెలు ఉన్నటువంటి వాడి ఇంటికి ఒక చుట్టం వచ్చాడు. వాడు 100 గొర్రెల్లో ఒక దాన్ని తీసి వాడికి ఆయుత్తం చేయక ఇక్కడ వీడి చేతిలో ఉన్న ఈ 1 గొర్రెను తీసుకెళ్ళి ఇది చేశాడు, చంపేశాడు అంటాడు. అనగానే దావీదు కోపం వచ్చి వాడు చావాలంటాడు. పరలోకం గనక ఆమేన్ అనుంటే దావీదు చచ్చిండేవాడు. ఆ మనుషుడు చావాలా అన్నాడు. పరలోకం ఆమేన్ అనుంటే దావీదు చచ్చిపోయాడు. వెంటనే ఇట్లా అన్నాడు, ఆ మనుషుడవు నీవే. 110 కొట్టుకొని ఉంటుంది గుండె. కానీ మనం భలే కూర్చుంటాం. కానీ మనం అంటున్నాను సుమా, కొంతమంది పురుషులు బయట తప్పు చేస్తారు, భార్య దగ్గర భలే నమ్మకుంటారు. ఆయన కనుక భార్య ఇట్లా చిన్నగా చూడండి, ఏంటి అడ్డు చూస్తున్నావు, నేను అడగపోయాను అనుకున్నావు అంటాడు. ఆయనే చెబుతాడు నోడుతో అంతా. పాపం కప్పుకోవడానికి ఏం ప్రయోజనం లేదు. పాపను అడగండి, ఏమ్మా ఎక్కడికి వెళ్ళావు, నేను ఎక్కడికి వెళ్ళాను, మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను, కానీ అది సినిమాకు పోయి వచ్చింది. మరేంటి మొహం అట్లా వాడిపోయింది, ఏంటి సినిమాకు పోయినట్టుగా? నేను ఎప్పుడు పోయాను సినిమాకి? చెప్పాల్సిన మాట ఏదో అబద్ధం ఆడకుండా చెబితే అయిపోద్ది, అప్పటికే అయిపోద్ది. కానీ దావీదు దగ్గర ఉన్న మంచి గుణం ఏంటంటే, ఆ మనుషుడు నువ్వే అనగానే నేను పాపము చేసి తిని అని ఒప్పుకున్నాడు. నేను పాపము చేసి తిని అని ఒప్పుకున్నాడు. ఆ తర్వాత మరలా కీర్తన గ్రావ్య కీర్తన రాశాడు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ కృపా బాహుళ్యం చొప్పున నన్ను కరుణించమని ఆయన కీర్తన రాసినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు దావీదు క్షమించబడినవాడు, ఒక గొప్ప రాజు, ప్రవక్త చేత ఆ మనుషుడు నువ్వే అని చెప్పబడినవాడు. ఈ రోజుల్లో ఇప్పుడు మన మధ్యలో ఉండి బల దగ్గరికి వస్తే దేవుడు అంటాడు, దావీదు అది ఒకటి పోతే పోయిందిలే, ఇంకెన్నున్నాయో ఆలోచన చేసుకుని అవి కూడా నువ్వు పరిశీలన చేసుకో అని అంటాం. నేను గుడివాడలో ఇలాగే చెబుతూ ఏమ్మా పొద్దునేగా మీ అత్తతో మాట్లాడొచ్చావు, బల్ల ఎట్ట తీసుకుంటావు అన్నా. పాప మా అమ్మాయి బల్ల తీసుకోవాలా, నాకు తెలియదు, ఊరికినే చెప్పే ఈ మాట. ఇట్లా అంతా అయిపోయి నాకు వచ్చి నా దగ్గరకు అన్న, ఈ మాత్రానికే మా అత్త నీకు చెప్పాలా అంది. ఈ మాత్రానికే మా అత్త నీకు చెప్పాలా? మీ అత్త ఎవరమ్మా, నాకు తెలియదే. ఇందాక అన్నారుగా అంకులు, ఈ మాత్రానికే పొద్దునేగమ్మా మీ అత్తతో పోటాడు వచ్చింది అని అన్నారుగా అంటే, ఊరికే అన్నానమ్మా మాట, నేను దేవుడు మాట్లాడాడు నీతో అంతే, ఇంకెప్పుడు పోట్లాడుకోబాకండి. మీరు కోడళ్ళు ఎంతమంది ఉన్నారు, అత్తలు ఉన్న కోడళ్ళు ఎంతమంది ఉన్నారు, చెయ్యెత్తండి. కొంతమంది మీకు అత్త ఉందా? సరే, యవనస్తులైన బిడ్డలు, కోడళ్ళు అయిన వారు, నేను మిమ్మల్ని అడగనా, మీ అమ్మ ఏమి ఇచ్చిందో చెప్పండి, మీ అత్త ఏమి ఇచ్చిందో చెప్పండి. ఏమ్మా,
మొన్న ఇట్టాగే ఒక మీటింగ్లో మాట్లాడుతూ అన్ని ఆడపిల్లలు అందరూ కూర్చుంటే వాళ్ళు అన్నారు, మా అమ్మ జన్మనిచ్చింది అంత పిల్ల. ఏమిచ్చింది? మీ అత్త ఏమీలా, అత్త నీకు భర్తనిచ్చింది, అత్త ఆ ఇంట్లో నీకు స్థానం ఇచ్చింది, అత్త తను చచ్చిపోతూ తన బొడ్లో ఉన్న తాళాలు కూడా నీకు ఇచ్చింది. అమ్మ ఏమిచ్చింది? జన్మనిచ్చి తోసేసింది బయటికి. రాత్రే ఓ పాప ఉదయకాలం ట్రైన్లో వస్తూ ఉంది, సుభాషిణి అమ్మాయి పేరు. నేను ఆ అమ్మాయిని ఇలా చూసి, మీరు క్రిస్టియన్సా అన్నా. అవునండి, మీరు ఎలా కనుక్కున్నారు అంది. నాకు తెలుసులేమ్మా చెప్పు అన్నా. అవునండి. ఆ అమ్మాయి అంట చైనా భాష నేర్చుకుంటుందంట. రేపు 5వ తారీఖున ఎప్పుడు చెన్నైలో చైనా భాషలో ఎగ్జామ్ ఉంటుందట. అందులో కనుక ఆమె పాస్ అయితే చైనాలో ఆమెకు ఉద్యోగం వస్తుందంట. నేను అన్నాను, మరి ఉద్యోగం వస్తే మంచి పొజిషన్లో ఉంటావు కదమ్మా, పెళ్లి చేసుకుంటావు కదా, నీకు వచ్చే జీతం మీ అత్తగారికి ఇస్తావా అమ్మగారికి ఇస్తావు అంటే, అత్తగారికి ఎందుకు ఇస్తాను, ఇప్పుడు దాకా కష్టపడి పోషించి నన్ను చదివించింది ఎవరు? మా అమ్మ, మా అమ్మకే ఇస్తా. చూసారా, ఆడపిల్లలకంట పుట్టింటోళ్ళ మసిగుడ్డ మీద కూడా ఆశ అని అంట. అమ్మోయ్ అది నాకు ఈవే అంటారంట. కాబట్టి గమనించండి, దావీదు గారి దగ్గరకు వచ్చేటప్పటికి తను చేసినటువంటి ఆ తప్పుని ఆయనకు అర్థమైంది. ఎవరైనా ఎంత గొప్పోడు, 17 ఏళ్ల ప్రాయములో సింహాన్ని ఎలుగుబంటును చంపినవాడు, ఒక్క రాతితో గొలియాతును కొట్టి చంపేసినటువంటి వాడు, ఇలాంటి వాడు బల్ల దగ్గరకు వస్తే దేవుడు అంటాడు, దావీదు నువ్వు ఎంత గొప్పోడు అయితే నాకేంటి, కానీ నిన్ను పరీక్షించుకొని బలలో క్రొత్త నిబంధనకి వద్దాం. చూడండి, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 26వ వచనం. ఎవరు చదివారు? నువ్వమ్మా? సరే, సవిత చదివారు ఎవరో ఒకళ్ళు. సందర్భం ఏంటమ్మా ఇది? కొర్నేలి ఇంటికి ఆయన వెళ్ళాడు. వెళ్ళగానే దైవజనుడు రాగానే వెళ్ళిపోయి ఆయన కాళ్ళ మీద, ఇప్పుడు కూడా చాలామంది అమ్మ కాళ్ళకి నాన్న కాళ్ళకి పెట్టుకోండి, నాకెందుకు నెత్తిని కూడా పెట్టుకోండి, సన్మానించవలసిందే, కానీ వాళ్ళు అలా చేయాలని మనకి ఎక్కడా లేదు. నీ తల్లిదండ్రులను సన్మానించు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నీ తల్లిదండ్రులను సన్మానించు, నువ్వు క్షేమంగా ఉంటావు. నువ్వు తల్లిదండ్రులు సన్మానించు, నీకు మేలు కలుగుద్ది అనే చెప్పాడు దేవుడు. సన్మానించడం అంటే గౌరవించటం, మాట వినడం. సరే, నేను కూడా నరుడనే అన్నాడు. పేతురు ఎవరంటే, ఇప్పుడు పేతురు మనిషి. నాకు నువ్వు దండం పెడతావేంటి? ఆరాధించవలసిన వాడు దేవుడు, ఆరాధనకు పాత్రుడు ఆయన, నువ్వు నాకు నమస్కారం చేస్తాడవేంటి? పేతురు అపోస్తలులలో ప్రధానుడు. అపోస్తలులలో పెంతెకోస్తు దినాన లేచి నిలవబడితే 3000 మంది 5000 మంది రక్షించబడిన గొప్ప ప్రసంగికుడు. అంతేకాదు, యేసు ప్రభు వారిని, దేవుణ్ణి 3.5 సంవత్సరాలు ముఖాముఖిగా ఎరిగినవాడు. అంతేకాదు, దేవుడు యేసు ప్రభు సముద్రం మీద నడుస్తుంటే ఆయనతో పాటు సముద్రం మీద నడిచిన గొప్ప వ్యక్తిన పేతురు. తన సాక్ష్యాన్ని ఆయన మరణానంతరం పాడు చేసుకున్నాడు. తిరిగి పునరుద్ధానుడైన తర్వాత ఇలాంటి వాడు నా పరిచర్య కావాలని తిరిగి 21వ అధ్యాయం వ్యవహారంలో ఆయన బలపరిచినట్లుగా మనం చూస్తాం. కనుక మనం ఇంకా చూస్తే అననీయ సప్పీరాల మరణం దగ్గర ఆయన అంటాడు, అననీయ ఇటు చూడండి, అననీయ మీ భూమి ఇంతకే అమ్మితిరా అన్నాడు. ఇంతకే అన్నప్పుడైనా
గుండెలు బాదుకొని, లేదన్నా పొరపాటు అయింది, నా భార్య మాటిని ఇట్లా చేశానంటే అననీయ బ్రతికేవాడు. సపీరా వచ్చింది 3 గంటల తర్వాత. ఆడోళ్ళు భలే వస్తారు మా ఊర్లో, మీ ఊర్లో కాదు. ఏదన్నా కొంచెం సంఘంలో చేశారంటే మూతికి ఇట్లా బయట సంఘం వెళ్ళబెట్టి, ఉన్నా బాగున్నారా, ఈ మనిషి వచ్చాడా, ఈయన ఎప్పుడో వెళ్ళమన్నానన్న రాలేదు. అవును కానీ సపీరా, మీ భూమిని ఇంతకే అమ్మారా అన్నాడు. ఒక నవ్వు నవ్వి ఉంటుంది సావుకు ముందు. ఒక నవ్వు నవ్వి, పేతురన్న ఇంతకే అంది. భలే కోపం వచ్చింది పేతురికి. పరిశుద్ధాత్మని దుఃఖపరచటానికి ఎందుకు మీరు ఏకీభవించారు? ఆ మాట అనగానే డామును పడిపోయింది, చచ్చిపోయింది. ఇంత గొప్ప పవర్ఫుల్ మ్యాన్ అయినా అలాంటి వాడిని కూడా బల దగ్గరికి రాగానే దేవుడు అంటాడు, ఓ పేతురు, నువ్వు మనిషివయ్యా, చాలా బలహీనతలు ఉంటాయి నీలో, నిన్ను నువ్వు పరీక్షించుకోవయ్యా అని అంటాడు. ఆఖరిగా అపోస్తలుల కార్యము 14వ అధ్యాయం 15వ వచనం. అయ్యలారా, ఏమన్నాడు పౌలు? ఆ రోజు ఆ ద్రౌపది యొక్క ఎడ్లను నరికి దండలు పూలు తీసుకొచ్చి వీళ్ళకి వేసి వీళ్ళు గొప్ప చేయబోతున్నారు. అదేమి నచ్చల. కొన్నిసార్లు ఇలాంటి సందర్భాలు చాలా ఉంటాయి. సేవకులు ఆయా స్థలాలకు వెళ్ళినప్పుడు శాలువాలు కప్పుతూ ఉంటారు, దండలు వేస్తుంటారు. ఘనత ఎవరికి రావాలి? మనకెందుకు ఆ ఘనత? గుర్తుపెట్టుకోండి అయ్యలారా, మేము కూడా మీ వంటి స్వభావం కలిగిన నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రములో ఉన్న సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త. వ్యర్థమైన పనులు చేస్తున్నారు. మేము మనుషులం, మాకెందుకు మీరు బలులు అర్పించేది, మాకెందుకు ఈ పూజలు చేసేది? జీవము కలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టినవాడు, చనిపోయి తిరిగి లేచినవాడు, ఆత్మరూపిగా ఈరోజు మన మధ్యలో ఉన్నవాడని దమస్కు మార్గంలో ప్రభు స్వరం విన్నవాడు, అరేబియా దేశానికి వెళ్ళి కొన్ని సంవత్సరాలు ఉన్నవాడు, 3వ ఆకాశానికి ఎక్కి వెళ్ళి మనుషుడు పలకలేనటువంటి ఆ మాటలు విన్నవాడు పౌలు. ఆయన కూడా బల దగ్గరకు వస్తే అంటాడు, పౌలు, నువ్వు కూడా నువ్వు పరీక్షించుకో. వాళ్ళనే అలా అంటే ఇక ఎందుకు పనికిరానటువంటి మనల్ని ఏమనాలి? అందుకే ఆ మాట మళ్ళా చదవండి. ఆ మొదటి మాట 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు, అంతే, ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలి. ఒకవేళ మనం ఎంత గొప్పవాళ్ళమైనా, గొప్ప ప్రార్థనాపరులమైన, వాక్యోపదేశకులమైన, సంఘానికి ఉపయోగపడే గొప్ప గొప్ప పాత్రలమైన, నీలో ఉన్న చెడును వదిలిపెట్టకపోతే, దేవుని దగ్గర ఒప్పుకోకపోతే రేపటి దినాన భయంకరమైన శిక్ష ఉంది. ఆ క్రిందనే రాస్తాడు, చాలామంది బలహీనులు అవుతున్నారు, చాలామంది రోగులు అవుతున్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. ఈ గతి మనకు పట్టకుండా ఉండాలంటే ఈ 5గురు ఎలా పరీక్షించుకున్నారో మనం కూడా అలా పరీక్షించుకొని బల దగ్గరికి వద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించుదాం, బల వద్దకు వెళదాం, త్వరగా ముగించేద్దాం. విన్న వాక్యం ప్రకారం మనం పరీక్షించుకుందాం. ఎంతటి
ఉన్నతుడైనా కానీ బాల దగ్గర సమానులమే. దేవుని ఇంటిలో దేవుని ముందు సమానులమే అనే సత్యాన్ని, గంభీరమైన సత్యాన్ని మనం విన్నాం. కళ్ళు మూసుకుందాం. మోకరించగలిగిన మోకరించండి. ప్రతి ఒక్కరూ కూడా త్రియేక దేవుణ్ణి మనస్కరించుదాం. కొన్ని నిమిషాల్లో ముగించుకుందాం. బాలలో పాలు పొంది